గుడ్ మార్నింగ్ పిల్లలు, నమస్తే. ఈ రోజున మనము పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా మళ్ళొకసారి గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజున మనం ముందుగా నేను నా పరిసరాల అంశంలో అభ్యసన దీపికలో ఎల్కేజీ పిల్లల అభ్యసన దీపికలో మనము నీరు, గాలి, పరిసరాల అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దానికి సంబంధించిన ఒక పేజీ చూద్దాము. అది నీటికి సంబంధించింది. చూద్దాం. మరి నీరు, గాలి, పరిసరాలు అంశంలో ఇప్పుడు ఒక అభ్యసన పత్రము చేద్దాము. 3వ అభ్యసన నీరుకు సంబంధించింది. పిల్లలు, ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఉన్నాయి. మనం వీటి గురించి తెలుసుకుందాము. ఏం కనిపిస్తుంది పిల్లలు? ముందుగా సూచన చూద్దాము. నీరు ద్రవ, ఘన, వాయు రూపాలలో ఉంటుందని తెలియజేయాలి. పిల్లలు, మనకు నీరు ఎలా లభ్యమవుతుందో తెలుసా? ద్రవ రూపంలో, ఘన రూపంలో, వాయు రూపంలో. మరి ఇక్కడ చిత్రపటాలన్నీ దానికి సంబంధించినవి చూద్దామా? ఇక్కడ చూడండి. నీరు ఒక చిన్న బౌల్లో ఉంది కదా. బౌల్, చిన్న గాజు గిన్నె, ఇందులో నీళ్ళు పోసి ఉన్నాయి. ఇవి ద్రవ రూపంలో ఉన్నాయి. మనం తాగే నీరు ద్రవ రూపంలో ఉంటుంది. ఈ నీరంతా ద్రవ రూపంలో ఉన్నాయి. మరి అదే నీరు మనము ఫ్రిడ్జ్లో పెడితే, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో పెడితే, ఫ్రీజర్లో పెడితే ఇలాగా ఘన రూపంలో ఉంటుంది. ఐస్ అవుతుంది. దీన్నే మనము ఐస్ అంటాము కదా. ఐస్ ఘన రూపంలో ఉంది, గట్టిగా ఉంది ఘన రూపంలో. ఇక్కడ చూడండి, నీరు ఏం చేస్తున్నారు? వేడి చేస్తున్నారు. అవునా? వేడి చేస్తే నీరు ఏమైంది? మసిలి, నీరంతా మసిలి ఆవిరయ్యింది. ఆవిరయ్యింది అంటే నీరు వాయు రూపంలో కూడా ఉంటుంది. ఇది వాయువు, వాయు రూపంలో ఉంటుంది. ద్రవ రూపంలో ఉంటుంది, ఘన రూపంలో ఉంటుంది, వాయు రూపంలో ఉంటుంది. కింద 4వ అభ్యసన కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి పిల్లలు, సరైన వాటికి టిక్ పెట్టించండి. ఇక్కడ కింద చిత్రపటాలు ఉన్నాయి. సరైన దానికి మనం టిక్ పెడదాము. ఏది సరైనదో చూద్దాము. ఐస్ కరిగి ఏమవుతుంది? ఐస్ కరిగి ఏమవుతుంది? చెప్పండి పిల్లలు. ఐస్, ఇదేనా ఐస్? కరిగి ఏమవుతుంది? నీరు అవుతుంది. అంతేనా? మరి ఇది సరైన సమాధానమా? దీనికి టిక్ పెడదామా? రైట్, టిక్ పెట్టాము. ఓకే, కింద చూడండి, మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. ఎలాంటి నీరు తాగాలి? సరైన వాటికి టిక్ పెట్టించండి. పిల్లలు, మనము ఎలాంటి నీరు తాగాలి? శుభ్రమైన నీరు తాగాలి. అవునా? మరి ఇందులో సరైనవేంటో మీరు చెప్పండి. చెప్తే నేను టిక్ పెడతాను. సరేనా? నల్ల నీళ్ళు తాగాలా వద్దా? తాగాలి కదా. టిక్. మరి నీళ్ళు వేడి చేసి చల్లార్చి తాగాలా వద్దా? తాగొచ్చా? సరైనదేనా అది? సరైనదేనా? రైట్, సరైనది. టిక్. మరి బోరు నీళ్ళు తాగొచ్చా? బోర్ నీళ్ళు తాగొచ్చా? సరైనదేనా? ఎస్, సరైనదే. బోరు నీళ్ళు తాగవచ్చు. ఇక్కడ చెరువు నీళ్ళు తాగొచ్చా? సరైనదేనా? సరైనదేనా? మరి
చెరువు నీళ్ళు తాగొచ్చా? నో. ఎందుకంటే చెరువులో నీళ్ళు చాలా కలుషితాలు కలుస్తాయి. మరి మనము చెరువు నీళ్ళు తాగకూడదు. ఇలాగా నల్ల నీళ్ళు, వేడి చేసి చల్లార్చిన నీళ్ళు, బోర్ నీళ్ళు ఇవి తాగొచ్చు. సరేనా? ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి. సో ఈ అభ్యసన పత్రంలో మనము నీటి గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో నీటికి సంబంధించిన అంశాలన్నీ పిల్లలతో మాట్లాడిన తర్వాతనే మనం ఈ అభ్యసన పత్రం అనేది చేయిస్తాము. నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనకి యూకేజీ బుక్లో ఎన్ అక్షరము మనము చేస్తూ ఉన్నాం కదా. సో దానికి సంబంధించింది మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు మీకు మరికొన్ని పేజీలు చూపిస్తారు, ఎలా చేయాలో చూపిస్తారు. అంగన్వాడీ టీచర్స్ పుస్తకం దగ్గర పెట్టుకొని చూడండి. దాంట్లో చూస్తూ పక్కన నోట్ చేసుకోండి పెన్సిల్ తోటి. ఏమైనా మీకు తెలియని విషయాలు ఉంటే పక్కన నోట్ చేసుకోండి. చూద్దాం మరి. ఆంగ్ల భాషా పరిచయంలో 4 to 5 years చిల్డ్రన్కి ఇప్పుడు మనము 4వ అభ్యాసన చేస్తున్నాము. వర్క్ బుక్స్ తీసుకోండి. చూడండి, 4th అభ్యాసన. ఇన్ ఈచ్ బాక్స్ నేమ్ ద పిక్చర్, ఐడెంటిఫై ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్, సే అలౌడ్ అండ్ సర్కిల్ ఇట్. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ కూడా క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇచ్చినటువంటి డబ్బాలలో బాక్స్లో పిక్చర్స్ ఇచ్చారు. ఈ పిక్చర్స్లో ఆ పదం ఏంటో, పిక్చర్ని గుర్తుపట్టి ఆ పదం ఏంటో చెప్పి ఆ పదములో మొదటి అక్షరం ఏమైతే ఉందో అది గట్టిగా పలుకుతూ దానికి ఆ అక్షరానికి మనని సర్కిల్ చేయమన్నారు, రౌండ్ చుట్టమన్నారు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఏంటి? ఎస్, నోస్ కదా. నోస్. నోస్లో మొదటి అక్షరము ఎస్, క్యాపిటల్ ఎన్ కదా. సో క్యాపిటల్ ఎన్ అనుకుంటూ ఇప్పుడు సర్కిల్ చేద్దామా? క్యాపిటల్ ఎన్. సే ఇట్ అలౌడ్ చిల్డ్రన్. క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ ఎన్. ఓకే, ఇక్కడ చూడండి చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ ఎ నెస్ట్. నెస్ట్, నెస్ట్ కదా. ఈ నెస్ట్లో మొదటి అక్షరము ఎన్ కదా, ఎన్. ఇక్కడ మరి నెస్ట్లో ఏమి ఎన్ ఉంది చూడండి, ఇట్ ఈస్ స్మాల్ ఎన్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ చూడండి చిల్డ్రన్, వాట్ ఆర్ దిస్? నాప్కిన్స్. తెలుసు కదా, రుమాళ్ళు, దస్తీలు కదా. సో ఈ నాప్కిన్స్లో నాప్కిన్స్ ఒకటి ఉంటే నాప్కిన్ అంటాము. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చూడండి, 3 4 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. సో నాప్కిన్స్ అంటాము. ఈ నాప్కిన్స్లో మొదటి అక్షరము ఎస్, ఎన్ కదా. సర్కిల్ చేద్దామా మరి? స్మాల్ ఎన్. ఇక్కడ చూడండి, స్మాల్ ఎన్. సెట్ అగైన్, స్మాల్ ఎన్. ఓకే, వాట్ ఆర్ దీస్ చిల్డ్రన్? 1 5 7 3 9 2 4 6 8 0. మీకు ఆల్రెడీ అంకెలు వచ్చు కదా, నేర్చేసుకుంటున్నారు కదా. వీటిని ఏమంటాం మనము? తెలుగులో అంకెలు, ఇంగ్లీష్లో నంబర్స్ అంటాం. ఏమంటాము? నంబర్స్. సెట్ అగైన్, నంబర్స్, నంబర్స్. ఈ నంబర్స్లో మొదటి అక్షరం ఏంటి? ఎస్, స్మాల్ ఎన్. ఇది వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఎన్ ఉంది. దిస్ ఇస్ స్మాల్ ఎన్. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు కదా. ఇట్స్ ఎ నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్ అంటే గోర్లకు వేసుకుని రంగు అని చెప్పుకున్నాం కదా. సో నెయిల్ పాలిష్లో మొదటి అక్షరము ఎన్ కదా. దిస్ ఇస్ క్యాపిటల్ ఎన్ ఉంది. సర్కిల్ చేసేద్దామా? ఎస్, విల్ డూ ఇట్. వెరీ గుడ్. ఈ విధంగా అంగన్వాడీ టీచరు క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్కి సర్కిల్ చేయించాలి పిల్లల చేత గట్టిగా పలికిస్తూ. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ లెటర్ టు ఫిల్ ద బ్లాంక్, దెన్ సే ద వర్డ్ అలౌడ్. ఇక్కడ
బాక్స్లో ఇవి ఇచ్చారు కదా, కరెక్ట్ ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాంక్స్కి కరెక్ట్ లెటర్ని మనము సెలెక్ట్ చేసుకోమన్నారు. ఖాళీలు పూరించడానికి ఏ అక్షరం అయితే వస్తుందో దానికి సంబంధించింది మాత్రమే ఇచ్చారు ఇక్కడ. సో దానికి మనము ఆ బ్లాంక్ ఫిల్ చేసి దెన్ సే ద వర్డ్ అలౌడ్, ఆ పదాన్ని గట్టిగా పలుకమని చెప్పారు. సో చూద్దామా, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? గుర్తుపట్టారా ఏంటిది? నంబర్ 9 కదా, 9. మరి 9లో మొదటి అక్షరం ఏమి? మొదటి అక్షరము ఎస్ ఎన్ రావాలి కదా. చూడండి ఇక్కడ ఏమున్నాయి, డి సరిపోతుందా? నో, ఇది ఎన్ కదా. మరి ఎప్పుడును అక్షరాన్ని నుంచి మనము ఖాళీకి మార్క్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది మనకు అవసరం లేదు కదా, ఈ వర్డ్ అయితే మీకు తెలుసు కదా, బి. ఓకేనా? వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ నోస్ కదా. నోస్లో ఏం అక్షరం వస్తుంది? ఈ అక్షరం వస్తుందా? బి. నోస్ కాదు కదా, నో. చూడండి, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇక్కడ ఏ ఎన్ ఉంది గుర్తుపట్టారా? స్మాల్ ఎన్ ఉంది కదా. సో మనము బ్లాంక్ ఫిల్ చేసేద్దామా, ఖాళీని పూరించేద్దామా? ఎస్, ఓకే, వెరీ గుడ్. ఈ అక్షరం కూడా ఉంది కానీ మనకి ఈ అక్షరం ఎన్ఏ సూటబుల్ కదా, ఇది కాదు. చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? పక్షి గూడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఇంగ్లీష్లో ఏమంటాము దీన్ని? నెస్ట్ అంటాం. ఏమంటాము? నెస్ట్. నెస్ట్లో మరి చూడండి, ఇది ఈ అక్షరం ఏంటి? సి. మరి నెస్ట్లో అవు సి అక్షరం సరిపోతుందా? నో కదా. ఇది బి, బ కదా. నో, దిస్ ఇస్ ఎన్, దిస్ ఈజ్ సూటబుల్ కదా. ఇది కరెక్ట్ వర్డ్, లెటర్, సారీ. ఓకే, ఖాళీని పూరించేసామా? ఎస్. ఇక్కడ చూడండి, మీకు నూడిల్స్ కదా, నూడిల్స్లో మొదట ఏ అక్షరము? చూడండి ఇక్కడ ఏ అక్షరం ఉంది? ఎన్, దస్ ఇస్ స్మాల్ ఎన్. మరి బ్లాంక్ ఫిల్ చేద్దామా? ఎస్, ఈ అక్షరాలు ఐ అండ్ బి కదా, ఇవి కాదు, ఓన్లీ ఎన్ సూటబుల్ కరెక్ట్ లెటర్. సో ఈ విధంగా ఇక్కడ ఆ పదాలని పలికిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డ్రా అండ్ కలర్ 2 పిక్చర్స్ బిగినింగ్ విత్ ద లెటర్ ఎన్ అన్నారు. సో ఇప్పుడు మనము 2 ఇవి పిక్చర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సింపుల్, పిల్లలకి తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి, కొంచెం క్లిష్టమైన వాటికి మనము వెళ్తే బాగుంటుంది. సో ఒక నోస్ అయితే సింపుల్గా చూడండి, ఇక్కడ ఒక స్మాల్ కర్వ్ తీసుకొని ఒక స్మాల్ కర్వ్ చూడండి, నేను ఎలా పట్టుకుంటున్నాను చూడండి. డ్రా చేసేటప్పుడు మనకి ఈ 3 వేళ్ళు ఇట్లా స్మాల్ కర్వ్ తీసుకొని చూసారా, ఇలా వచ్చేసి ఇలా ఇంకొక కర్వ్, ఆ తర్వాత ఒక చిన్న కర్వ్ తీసుకొని ఇలా ఇలా అనుకుంటూ మళ్ళీ పైనుంచి ఒక స్లాంటింగ్ లైన్ లాగా వచ్చేసింది అనుకోండి, దట్ ఈజ్ నోస్, అయిపోయింది కదా. సింపుల్. చూడండి, స్మాల్ ఇట్లా ఒక స్లాంటింగ్ లైన్ లాగా ఒక కర్వ్, స్మాల్ కర్వ్ తీసుకోండి. అక్కడ నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చేసి ఇది మనం చెప్పుకుంటున్నాం కదా, లోపల ఇలా ఇలా అనేసేసేయండి ఇట్లా. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, ఇది దిస్ ఇస్ నెట్. నెట్లో కూడా చూడండి
ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కర్వ్ గీసేసేయండి, ఇటు నుంచి ఇటు ఒక కర్వ్ గీసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కర్వ్, పైన ఒక కర్వ్ కదా. హ్యాండిల్ చూడండి, ఇక్కడ చిన్ని హ్యాండిల్, ఇక్కడ ఒక చిన్న ఒక లైన్స్ 2, పైన ఒకటి కింద ఒకటి, జాయిన్ దిస్ 2 లైన్స్. ఆ తర్వాత ఇంకొంచెం పైకి వస్తే ఈ విధంగా 2 లైన్స్తో జాయిన్ చేసేయండి. అయిపోయిందా? ఇప్పుడు చూడండి, నెట్ అంటే వల కదా, వాళ్ళకి లోపల ఎట్లుంటాయి, రంధ్రాలు ఉంటాయి కదా. ఇలా లైన్స్ గీసేసి రంధ్రాలు గీసేయండి. ఇది చూడండి, ఇట్లా ఇలా పెట్టేసేసి తర్వాత ఈ కర్వ్స్ ఇలా పెట్టి తర్వాత ఈ పైనుంచి ఇలా అనేసేయండి. ఈజీ అయిపోయిందా లేదా? ఎస్, నెట్ అయిపోయింది కదా. ఎంత సింపుల్లో చూడండి కదా. ఈ విధంగా అంగన్వాడీ టీచరు పిల్లల చేత ఆ డ్రాయింగ్ చేయించాలి. తర్వాత ట్రేస్ ద ప్యాటర్న్. ఇప్పుడు ఈ ట్రేస్ ద ప్యాటర్న్లో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్యాటర్న్ని దిద్దమని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం సింగిల్ 4 ఫింగర్తో మనము దిద్దుతాం. చూడండి, ఎప్పుడైనా దిద్దేటప్పుడు బిడ్డ ఏకాగ్రతతో దిద్దాలి. సో ఈ విధమైనటువంటి గీతలను బట్టే తను నెక్స్ట్ అక్షరాన్ని రాయగలుగుతాడు. సో చూడండి, 4 ఫింగర్తో ఈ విధంగా చూడండి. ఓకే, చూడండి ఎంత జాగ్రత్తగా మీరు దిద్దేటప్పుడు గమనించుకోండి. మీ షోల్డర్ దగ్గర నుంచి ఆ సెన్స్, మీరు ఆ స్పర్శ చూడొచ్చు, గ్రహించవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా ట్రేస్ చేస్తూ బిడ్డని ప్రోత్సహించాలి. ఓకేనా? ఆ తర్వాత ఇవి దగ్గరగా ఉన్నాయి, ఇవి చూడండి కొంచెం దూరంగా ఉన్నాయా లేవా? సో ఇలా లైన్స్ని మళ్ళీ ట్రేస్ చేద్దాం. చూడండి, ఇలా కర్వ్స్. ఓకే, చూడండి ఈ విధంగా ట్రేసింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం జాయిన్ చేయాలి. సో జాయినింగ్ చూడండి మనం ఎట్లా చేస్తామో చాలా కేర్ఫుల్గా ఈ లైన్స్ ఒక్కొక్క డాట్ కలుపుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా హోల్డింగ్ ద పెన్సిల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, చాలా ముఖ్యమైనది. ముందు బడికి వెళ్ళేటప్పుడు బిడ్డ ఈ పట్టుకొని రాయటానికి సిద్ధపాటు అనమాట మనం ఇదంతా కూడాను. సో ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను చూడండి. ఓకేనా చిల్డ్రన్, చూస్తున్నారా? యా, ఈ విధంగా ఒక్కొక్క లైన్ జాయిన్ చేస్తూ పిల్లలైతే నిదానంగా చేయొచ్చు. ఇక్కడ మనకి టైం తక్కువ కదా, సో అయినా కూడా అన్నీ కూడా చేయిస్తున్నారు మేడము. సో చూడండి, ఓకే ఈ విధంగా ట్రేస్ చేసి రెండోది కూడా ఇట్లా ఫాస్ట్గా దూరంగా ఉన్నాయి కదా, ఈ జాయినింగ్ ఇలాగా చేయండి. సో ఈ పట్టు చాలా ముఖ్యం కాబట్టి చిన్న కండరాల అభివృద్ధి, అరిచేతిలో ఉన్న ఇవన్నీ కూడాను మనకి మూమెంట్స్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా జాయిన్ చేయండి. ఓకే, సరే. ఇప్పుడు ఇంతసేపు మనము వర్క్ బుక్ చూసాం కదా, నెక్స్ట్ మనం పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితంలో మనము 2 అంకె నేర్చుకుంటూ ఉన్నాం కదా, 2 అంకె నేర్చుకుంటూ ఉన్నాము. 2 అంకె నేర్పించేటప్పుడు అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా గమనించాల్సింది మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, టోటల్గా 9 మెథడ్స్ ఉన్నాయి. ఆ 9 మెథడ్స్లో మనం నిన్న 7th మెథడ్ చూడడం జరిగింది. ఈ రోజున మనము 9th మెథడ్ 8th మెథడ్ చూద్దాము. 8th మెథడ్ 8వ విధానం చూద్దాము. ముందుగా పిల్లలకి ఒక కాగితం మీద, ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఒక కాగితం మీద ఈ విధంగా 2 చుక్కలు పెట్టించి ఆ తర్వాత ఒక 2 అంకెకు సంబంధించిన ఇసుక కాగితము తయారు చేయాలి. చేసిన తర్వాత పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించాలి. ఒక్కొక్క బిడ్డ చేత ఈ చుక్కల్ని గుర్తింపచేసి ఎన్ని చుక్కలు ఉన్నాయో లెక్కింప చేయాలి. లెక్కింప చేసిన తర్వాత 2 అంకె మీద ట్రేసింగ్ చేయించాలి. అంటే రాసే విధానం ఏదైతే ఉందో ఆ విధానం ప్రకారంగా, అంటే దిద్దే విధానం ఏదైతే ఉందో ఆ విధానం ప్రకారంగా 2 అంకె మీద దిద్దించాలి. మరి ఈ యాక్టివిటీ చూద్దాము. అంగన్వాడీ సెంటర్లో చేస్తూ ఉన్నారు. ఈ యాక్టివిటీ చూద్దాం. 1 2
రెండు చుక్కలు రెండు 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 ఒకటి రెండు రెండు చుక్కలు రెండు 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 ఒకటి రెండు రెండు చుక్కలు రెండు 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 రెండు. ప్రతి బిడ్డ చేత మనము ఈ విధంగా గుర్తింపచేసి లెక్కింపచేసి రెండు అంకెను గుర్తింపచేసి దానిపైన ట్రేసింగ్ చేయించాలి. ప్రతి బిడ్డ చేత చేయించాలి. సో అంగన్వాడీ టీచర్స్ మీరు ఈ రోజున మీరు ఇవన్నీ కూడా తయారు చేసుకొని మీకు వీలైనంత మంది పిల్లల చేత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేయించండి. 2 ఇది మనకి విధానము 8. సరే, నెక్స్ట్ మనము ఒక బుక్ చూద్దాము. ఎల్కేజీ వర్క్ బుక్లో ఒక షీట్ చూద్దాము. ఇప్పుడు లెక్కించడం సంబంధించిన అభ్యసన పత్రము చేద్దాము. 52వ అభ్యసన. మరి కింద గమనిక ఇవ్వడం జరిగింది, చూద్దాం. ముందుగా టీచరు బిడ్డను అభ్యసన పత్రంలోని బొమ్మలను గుర్తింపచేయాలి. 2 చుక్కల బొమ్మలను చూపించి ఇది ఏమిటి అని అడగాలి. చుక్కలను లెక్కపెట్టు, ఎన్ని చుక్కలు ఉన్నాయి అని ప్రశ్నిస్తూ బిడ్డ చేత లెక్క పెట్టించాలి. 2 బొమ్మలున్న మిగతా వాటిని గుర్తించమనాలి. ఉదాహరణలో చూపించిన విధంగా 2 చుక్కలను 2 చిత్రాలు ఉన్న బొమ్మతో గీత గీసి జతపరిపించాలి. ఆ తర్వాత 2 చిత్రాలు ఉన్న బొమ్మలను బిడ్డ చేత లెక్కింపచేసి జతపరచమనాలి. మరి చేద్దామా పిల్లలు? ఇక్కడ చూడండి, ఏమిటివి? చుక్కలు కదా. మరి లెక్క పెట్టండి. చుక్కలు ఎన్ని ఉన్నాయి? చుక్కలు 1 2 చుక్కలు 2 ఉన్నాయి. మరి ఇక్కడ అన్ని చిత్రపటాలు ఇచ్చారు. మనము ఇప్పుడు ఈ చిత్రపటాలను చూస్తూ 2 బొమ్మలున్న చిత్రపటానికి చుక్కలకి జతపరచాలి. ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి కదా. 2 బొమ్మలున్న చిత్రపటాన్ని ఇక్కడ చూసారు కదా. ఏంటిది ఇది? బొంగరం కదా. బొంగరాలు ఆడతారు కదా, బొంగరం. మరి ఎన్ని బొంగరాలు ఉన్నాయి? 1 2 బొంగరాలున్న చిత్రపటానికి జతపరచడం జరిగింది. ఇలాగా చుక్కలకి వస్తువులకి జతపరచాలి ఈ చిత్రపటానికి. సరేనా? 2 చిత్రాలున్న చిత్రపటానికి జతపరచాలి. మరి చుట్టూ ఇక్కడ కూడా చిత్రపటాలు ఉన్నాయి. 2 ఉన్న వాటితోటి 2 చుక్కల్ని జతపరుద్దాం. సరేనా? ఇక్కడ చూడండి, ఏమున్నాయి ఇవి? బాక్సెస్ కదా, డబ్బాలు. మరి ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి కదా. మరి జతపరుద్దామా చుక్కలతోటి? సరే, జతపరుద్దాం. ఇక్కడ కింద కూడా ఏం కనిపిస్తున్నాయి? కుండలు కదా, కడవలు. మరి ఇవన్నీ ఉన్నాయి? 1 2 ఉన్నాయి. మరి 2 ఉన్నాయి కదా, జతపరుద్దామా? ఎస్, జతపరుద్దాం. ఇక్కడ పెన్నులు కదా, కలం. మరి ఎన్ని ఉన్నాయి? 1 2. మరి జతపరుద్దామా చుక్కలతో? ఎస్. ఇక్కడ కైట్స్ కదా, గాలిపటాలు, పతంగులతోటి. మరి ఎన్ని ఉన్నాయి ఇవి? 1 2. మరి చుక్కలతోటి జతపరుద్దామా? ఎస్. ఇక్కడ గులాబీ పువ్వు. ఎన్ని ఉన్నాయి గులాబీ పువ్వులు? 1. మరి జతపరుద్దామా? లేదు కదా, 1 కదా ఉంది, జతపరచం.
ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, టెడ్డీ బేర్లు కదా. మరి ఇవన్నీ ఉన్నాయి, 1 2. మరి చుక్కలతో జతపరుద్దాం. 2 ఉన్నాయి కదా, జతపరుద్దాం. ఇక్కడ చక్రం కదా, వీల్, బండి చక్రం. ఎన్ని ఉన్నాయి? 1. మరి జతపరుద్దామా? లేదు, 1 కదా ఉంది, జతపరచలేము. ఈ విధంగా 2 చిత్రాలున్న చిత్రపటంతో 2 చుక్కలని జతపరచాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరంతా కూడా అంగన్వాడీ టీచర్స్ వర్క్ బుక్లో ఏ క్రమంలో మనము అవి నేర్పిస్తున్నాం అనేది గమనిస్తూ ఉండండి. ఆ క్రమము అనేది ఒక్కొక్క పేజీని చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మీకు ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి అంగన్వాడీ టీచర్స్కి. సో ఇక్కడ మనం ఏం చేసాము, చుక్కలతోటి మనము ఆ చిత్రపటాలని, ఏవైతే 2 చిత్రపటాలు ఉన్నాయో దాంట్లో చిత్రాలు ఉన్నాయో ఆ చిత్రపటానికి జతపరచడం జరిగింది. సో ఒక క్రమ పద్ధతిలో మనము వర్క్ బుక్లో నేర్పిస్తూ ఉన్నాము, చూసుకోండి. సరే, నెక్స్ట్ మనము పిల్లలు ఒకసారి మనము ఒక పాట నేర్చుకుందాము, పాట పాడదాము. రెడీ? నీళ్ళకు పోదాం రండి, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు. తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి, తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి. పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు. తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి, తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి. సరే, నెక్స్ట్ మనము ఇక్కడ ఒకసారి అంగన్వాడీ టీచర్స్ మీ యూకేజీ వర్క్ బుక్ తీయండి. యూకేజీ వర్క్ బుక్ ఈ రోజున మీకు అందరికీ కూడా కొన్ని అక్షరాలు ట్రేసింగ్ చేయిస్తాం అనేసి మీకు వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేయడం జరిగింది. సో పిల్లలు అవన్నీ మీ దగ్గర రెడీగా ఉన్నాయా? దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మీకు LMN అక్షరాలు ఎలా దిద్దాలో మీకు మళ్ళొకసారి నేర్పిస్తారు సరళ ఇన్స్ట్రక్టర్ గారు. ఈ పుస్తకంలో మనకు L అక్షరానికి సంబంధించినవి, M అక్షరానికి సంబంధించినవి, N అక్షరానికి సంబంధించినవి ఇప్పుడు మీకు చేసి చూపిస్తారు. అంగన్వాడీ టీచర్స్ మీరు కూడా ఆ వర్క్ బుక్లో చెయ్యండి. మీరు చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఎల్ అక్షరం, క్యాపిటల్ L అండ్ స్మాల్ L ఏ విధంగా రాయాలో ఫస్ట్ చూసి ఆ తర్వాత వర్క్ బుక్ చూద్దాము. ఒకసారి చూడండి, ఇక్కడ క్యాపిటల్ L అండ్ స్మాల్ L. ఓకే, ఈ పెన్ని ఈ 3 వేళ్ళతో ఇలా పట్టుకోండి, లేకుంటే పెన్సిల్ తీసుకోండి. సో ఫస్ట్ మనము స్టాండింగ్ లైన్ రాయాలి. సో స్టాండింగ్ లైన్ చూడండి, పైన మొదలు పెట్టాం కదా, ఈ స్టాండింగ్ లైన్ ఇక్కడ దాకా కింద దాకా తీసుకురండి. ఓకేనా? స్టాండింగ్ లైన్ ఒకసారి చూడండి, టాప్ నుంచి బాటమ్ వరకు ఇట్లా స్టాండింగ్ లైన్. ఓకేనా? ఈ చివర ఎండ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, ఈ బాటమ్ చివరి నుంచి ఇక్కడ రైట్ సైడ్కి టువర్డ్స్ రైట్ సైడ్, దీన్ని ఏమంట, ఏ లైన్ అనుకుంటాం మనము? స్లీపింగ్ లైన్. ఓకేనా? చెప్పండి, స్లీపింగ్ లైన్. చూడండి, ఇట్లాగా స్లీపింగ్ లైన్ గీసండి. సో అది మామూలుగా L అనమాట, ఒకటే L. ఇది మామూలుగా పెద్దగా రాస్తాం కాబట్టి ఇలా రాసుకున్నాము. ఇక్కడ చూడండి, 1 more time స్టాండింగ్ లైన్, దెన్ ఇక్కడ నుంచి బాటమ్ వరకు స్లీపింగ్ లైన్. ఓకేనా? ఇది క్యాపిటల్ L.
ఓకే చిల్డ్రన్, ఇది మనం ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, దిస్ ఇస్ స్మాల్ ఎల్, ఓన్లీ స్టాండింగ్ లైన్. చూడండి, స్టాండింగ్ లైన్ని ఇది నిలువు గీత అంటాం మనము. ఓకే, ఇక్కడ చూడండి, మనము పైనుంచి కిందకి ఇట్లాగా. ఓకేనా, అర్థమైంది కదా చిల్డ్రన్? చూడండి, ఇట్లాగా స్టాండింగ్ లైన్. చెప్పండి, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్. ఓకేనా, ఇది ఎప్పుడైనా గీతలు కలిపేటప్పుడు టాప్ టు బాటమ్కి మనము చేయాలి. జాయిన్ ద డాట్స్, క్యాపిటల్ ఎల్ అండ్ స్మాల్ ఎల్. ఇక్కడ మనకి 4 గీతలు ఎప్పుడైనా సరే మన వర్క్ బుక్లో ఉంటాయి. చూసారా, 4 లైన్స్ ఉంటాయి. పైన కింద 4 లైన్స్లో పైన కింద పింక్ లైన్స్ ఉంటాయి, మధ్యలో 2 బ్లూ లైన్స్ ఉంటాయి. సో మనము రాసేటువంటి డైరెక్షన్స్ అన్నీ కూడాను ఇక్కడ ఇచ్చిన్నారు. చూడండి, ఎప్పుడైనా మనము క్యాపిటల్ ఎల్ ఇది పైనుంచి మొదలు పెడతాము. పింక్ లైన్ ఉంది చూడండి, ఇక్కడ పింక్ లైన్. ఈ పైన పింక్ లైన్ నుంచి మళ్ళీ 3వ లైన్ ఉంది బ్లూ లైన్, ఇక్కడ వరకు స్టాండింగ్ లైన్, తర్వాత స్లీపింగ్ లైన్. ఓకేనా, మనకి ఇక్కడ చూడండి యారో మార్క్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ ఒకసారి దిద్దండి. ఇది ఇందాక కూడా ట్రేస్ చేసాము. ఇట్లాగా స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, క్యాపిటల్ ఎల్, స్మాల్ లైన్, ఈ విధంగా స్టాండింగ్ లైన్. ఓకేనా, సో ఇప్పుడు మనము ఈ ఎల్ డాట్స్ జాయిన్ చేద్దాం. చూడండి, మనకు మార్క్స్ ఇచ్చారు కదా, యారో మార్క్స్. ఆల్రెడీ మనము ఇవన్నీ వచ్చేసి ఉంటాయి మీకు. చూడండి, ఒక్కొక్క లైన్ ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇట్లాగా చూడండి, జాయిన్ ద డాట్స్. ఓకేనా, దీన్ని నిలువు గీత అంటాము. ఎప్పుడైనా మీరు గమనిస్తున్నారా, పైనుంచే మొదలు పెడుతున్నాము. మనం రాసేటప్పుడు కూడా ఎప్పుడు పైనుంచే రాయాలి. ఇవి లెఫ్ట్ సైడ్న మనము రాస్తున్నాం. చూడండి, గమనించండి చిల్డ్రన్. ఓకే, ఈ విధంగా క్యాపిటల్ ఎల్ అనుకుంటూ బిడ్డ రాయాలి. ఇక్కడ చూడండి, మిగతా 2 మీరు ఫిల్ చేసేయండి. ఎక్సర్సైజ్ మీకు స్మాల్ ఎల్ చూడండి. ఓకేనా, ఆల్రెడీ మనకి ఇక్కడ స్మాల్ ఎల్ ఇచ్చిన్నారు యారో మార్క్స్ ప్రకారం. ఈ జాయిన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, ఈ 3 వేలు ఇట్లా పట్టుకొని జాయిన్ చేయండి. ఓకే, స్మాల్ ఎల్ చెప్పండి, స్మాల్ ఎల్, స్మాల్ ఎల్. మీరు గమనిస్తున్నారా, ఏ లైన్స్ నుంచి రాస్తున్నాము? స్మాల్ ఎల్కి కింద ఏమీ ఉండదు, ఒట్టి స్టాండింగ్ లైన్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా పైన పింక్ లైన్ నుంచి 3 లైన్స్ వరకు ఉన్నది కదా. ఎం చూడండి, ఎం. ఓకేనా, ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ అ స్టాండింగ్ లైన్. ఇది మన మామూలుగా స్టాండింగ్ స్లాంటింగ్ ఉంది, కానీ ఈ విధంగా రాసుకోవచ్చు మనము. తర్వాత మన బుక్లో ఈ విధంగా ఇచ్చినారు. ఇట్లా రాసిన తర్వాత మీకు ఫస్ట్ యారో మార్క్ ఈ విధంగా ఉంటుంది కింద దాకా. ఆ తర్వాత సెకండ్ది ఇక్కడ నుంచి స్లాంటింగ్ లైన్ చూడండి, ఏటవాలు గీత ఎక్కడ దాకా, కింద దాకా ఉంటుంది. ఆ తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ చూసారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మొదలుపెట్టి పైకి అప్వర్డ్స్, టువర్డ్స్ అప్వర్డ్స్ స్లాంటింగ్ లైన్, 1 more లైన్. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా స్టాండింగ్ లైన్. ఓకేనా, ఇది ఏటవాలుగా ఉంది. మామూలుగా అయితే మనకి ఇచ్చింది ఈ విధంగా ఇచ్చారు. కొన్నిసార్లు స్ట్రైట్గా కూడా మనము రాసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ స్టాండింగ్ లైన్, దెన్ స్లాంటింగ్ లైన్ టువర్డ్స్ డౌన్, ఆ తర్వాత అప్వర్డ్స్ రైట్ సైడ్, 1 more స్లాంటింగ్ లైన్, తర్వాత ఈ విధంగా మీరు కంప్లీట్ చేయాలి. దిస్ ఇస్ క్యాపిటల్ ఎం. ఓకేనా, క్యాపిటల్ ఎం అనుకుంటూ బిడ్డ చేయాలి. స్మాల్ ఎం చూడండి,
ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు కూడా స్టాండింగ్ లైన్. ఓకేనా? ఆ తర్వాత ఈ మధ్యలో నుంచి మొదలు పెట్టాలి మనం. ఇక్కడ నుంచి అంటే ఇవి మనకి అంటే పెద్దగా రాసుకోవటానికి ఇలా రాసుకున్నాము. ఇక్కడ నుంచి కర్వ్ తీసుకోండి, మధ్య నుంచి ఇట్లా ఒక కర్వ్ తీసుకొని 1 more కర్వ్ రైట్ సైడ్కి ఇలా తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్కి ఇలా రాసేసేయండి. దిస్ ఇస్ స్మాల్ ఎమ్. చూడండి, స్మాల్ ఎమ్ చెప్పండి. స్మాల్ ఎమ్ పైనుంచి స్టాండింగ్ లైన్, దెన్ టేక్ ఎ స్మాల్ కర్వ్ టువర్డ్స్ రైట్ సైడ్, ఆ తర్వాత మళ్ళీ ఒక స్టాండింగ్ లైన్, దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ మొదలవుతుంది కదా, మొదలయ్యి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ స్మాల్ ఎమ్. ఓకే, స్మాల్ ఎమ్ అది. ఇక్కడ చూడండి, మీకు ఒకసారి దిద్దుతారా? స్మాల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్ అండ్ స్మాల్ ఎమ్ 4 ఫింగర్ తీసుకోండి. మనకు డైరెక్షన్స్ ఇచ్చారు ఈ విధంగా. స్టాండింగ్ లైన్, స్లిప్, ఇది స్లాంటింగ్ లైన్, 1 more స్లాంటింగ్ లైన్ అప్వర్డ్స్, మళ్ళీ డౌన్వర్డ్స్ స్లాంటింగ్ లైన్. ఓకేనా? స్టాండింగ్ లైన్, దెన్ టేక్ ఎ కర్వ్, తర్వాత మిడిల్ వరకు కూడా కర్వ్ ఎండ్ అవుతుంది చివరి దాకా. ఆ తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక కర్వ్ తీసుకొని మళ్ళీ దాన్ని కిందకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం పెన్సిల్తో చేద్దాం. చూడండి, ట్రేస్ చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఎమ్ చెప్పండి పిల్లలు, క్యాపిటల్ ఎమ్. జాయిన్ ద డాట్స్. ఇక్కడ చూడండి, జాయిన్ చేసేద్దామా? పెట్టుకున్నారు ఇలా పెన్సిల్. క్యాపిటల్ ఎమ్ చూడండి, పైన పింక్ లైన్లో స్టార్ట్ అయింది, 3వ లైన్ బ్లూ లైన్కి ఎండ్ అయింది. క్యాపిటల్ ఎమ్. సెట్ అగైన్ చిల్డ్రన్. క్యాపిటల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్. ఓకే, పైదాకా. ఆ తర్వాత ఈ విధంగా కిందకి, ఆ తర్వాత ఇక్కడ నుంచి పైకి తీసుకుంటున్నాము, ఆ తర్వాత కిందకి. ఇక్కడ చూడండి, స్టాండింగ్ లైన్, డౌన్వర్డ్ స్లాంటింగ్ లైన్, దెన్ ఇక్కడ నుంచి పైకి స్లాంటింగ్ లైన్, దెన్ మళ్ళీ ఈ విధంగా జాయిన్ ద డాట్స్ చేయాలి. ఓకేనా? చూడండి, రైటింగ్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ విధంగా క్యాపిటల్ ఎమ్ అనుకుంటూ బిడ్డ చేయాలి. ఓకేదనా? దెన్ స్మాల్ ఎమ్ చూడండి. ఓకే, స్మాల్ ఎమ్. ఓకే, ఇక్కడ జాయిన్ చేస్తున్నాను చూడండి, స్టాండింగ్ లైన్. ఓకే, ఇక్కడ పైనుంచి అక్కడ నుంచి ఒక కర్వ్ తీసుకొని కింద దాకా వస్తుంది, మళ్ళీ రైట్ సైడ్కి ఇంకొక కర్వ్ తీసుకొని కింద దాకా వస్తుంది. చూడండి ఒక్కసారి. స్టాండింగ్ లైన్, దెన్ టేక్ ఎ స్మాల్ కర్వ్ ఫ్రమ్ ద టాప్, ఆ తర్వాత దాని కింద దాకా డౌన్వర్డ్స్కి పెట్టండి. ఆ తర్వాత ఈ విధంగా జాయిన్ చేయండి పైనుంచి కింద దాకా. స్మాల్ ఎమ్. సెట్ అగైన్ చిల్డ్రన్. స్మాల్ ఎమ్. సెట్ అగైన్. స్మాల్ ఎమ్, స్మాల్ ఎమ్. ఈ విధమైన ప్యాటర్న్ పిల్లవానికి ఖచ్చితంగా నేర్పిస్తే ఇది హైయర్ స్టడీస్కి అంటే స్కూల్స్కి వెళ్ళిన తర్వాత మంచిగా పిల్లవాడు నేర్చుకోగలడు అనమాట. తర్వాత ఎన్ చూడండి, క్యాపిటల్ ఎల్ అండ్ స్మాల్ ఎన్. సో ఫస్ట్ మనము విధంగా స్టాండింగ్ లైన్ చెప్పండి పిల్లలు, స్టాండింగ్ లైన్, దెన్ స్లాంటింగ్ లైన్ డౌన్వర్డ్స్ లెఫ్ట్ సైడ్కి, ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి స్లాంటింగ్ లైన్, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పైకి మనము స్టాండింగ్ లైన్ తీసుకున్నాం. దిస్ ఇస్ క్యాపిటల్ ఎన్. చెప్పండి, క్యాపిటల్ ఎన్, స్టాండింగ్ లైన్. ఓకే, మళ్ళీ రైట్ సైడ్కి స్లాంటింగ్ లైన్, మళ్ళీ అప్వర్డ్స్ స్టాండింగ్ లైన్. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా క్యాపిటల్ ఎన్ తీసుకోవాలి. దెన్ అగైన్ స్మాల్ ఎన్ చూడండి,
స్టాండింగ్ లైన్, తర్వాత మధ్యలో నుంచి ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇది ఈ విధంగా కర్వ్ మనము తీసుకోవాలి చివరి వరకు. ఓకేనా చిల్డ్రన్? సో సేట్ అగైన్ స్మాల్ ఎన్. చెప్పండి, స్మాల్ ఎన్, స్టాండింగ్ లైన్, దెన్ టేక్ ఎ కర్వ్. ఈ విధంగా ఈ చివరి వరకు కర్వ్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్. అలాగనే మనం వర్క్ బుక్లో ఎన్ అక్షరం ఎలా దిద్దాలో చూద్దాం. చూడండి, ఓకే, జాయిన్ ద డాట్స్, క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్. 4 ఫింగర్ తీసుకోండి. ఓకే, స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్ డౌన్వర్డ్స్, దెన్ కింద నుంచి అప్వర్డ్స్ స్టాండింగ్ లైన్. ఓకే, దిస్ ఇస్ క్యాపిటల్ ఎన్. స్మాల్ ఎన్, స్టాండింగ్ లైన్ ఫ్రమ్ ద మిడిల్, ఇక్కడ నుంచి మధ్యలో నుంచి ఇక్కడ టేక్ ఎ కర్వ్, స్మాల్ కర్వ్, అండ్ దెన్ కింద దాకా కర్వ్ కంటిన్యూ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ట్రేస్ చేసాం, పెన్సిల్తో చేస్తున్నాం. చూడండి, ఇక్కడ 4 గీతల మధ్యలో ఎక్కడ దాకా ఉంది? పైన పింక్ లైన్తో మొదలైంది. చూడండి, 3 వేళ్ళతో ఇలా పట్టుకున్నాను. కాన్సన్ట్రేషన్ పిల్లవాడికి ఎప్పుడు కూడా ఈ చూసి అక్షర శబ్ద పరిచయంలో ఏమో విన్నాడు, అక్షరాన్ని ఆకారాన్ని చూశాడు, తర్వాత దిద్దాడు 3 విధాలుగా. ఆ తర్వాత ఇప్పుడు రైటింగ్ రాస్తున్నాడు. ఇక్కడ నుంచి అక్కడ, కింద నుంచి పైకి చూడండి. ఓకే, చూడండి చిల్డ్రన్, స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, ఈ డౌన్ నుంచి అప్వర్డ్స్ స్టాండింగ్ లైన్. ఓకేనా? సో ఈ విధంగా ఇన్ని విధాలుగా విని చూసి రాసి బిడ్డ ఈ విధంగా దిద్ది ఇన్ని విధాలుగా చేస్తున్నాడు కాబట్టి 100% ఇంప్రింట్ ఆఫ్ ద లెటర్ అంటాం మనం. అంటే అక్షరం యొక్క ముద్ర బ్రెయిన్లో పడిపోతుంది. ఓకేనా? దిస్ ఇస్ స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్. ఓకే, దెన్ స్మాల్ ఎన్. ఈ ఎక్సర్సైజ్ ఇంకా 3 ఉన్నాయి, అది మీరు చేసేసేయండి. స్మాల్ ఎన్ చూడండి, స్టాండింగ్ లైన్, దెన్ టేక్ ఎ స్మాల్ కర్వ్ డౌన్, ఇక్కడ దాకా ఆ కర్వ్ కంటిన్యూ చేయాలి. దిస్ ఇస్ స్మాల్ ఎన్. ఎక్కడ గమనిస్తున్నారా? బ్లూ గీతల మధ్యలో ఉంది. ఓకే, స్టాండింగ్ లైన్, ఈ జాయిన్ ద డాట్స్ చూడండి, ఈజీగా మనకి కలపచ్చు. స్మాల్ ఎన్, సెట్ అగైన్ చిల్డ్రన్, స్మాల్ ఎన్. ఓకే, ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ పిల్లవాడికి ఆ యొక్క ప్రత్యక్షంగా మనము అన్నీ చేయిస్తున్నాం కాబట్టి మంచిగా గుర్తుండిపోతుంది ఆ అక్షరాలని. ఓకే, ఈ విధంగా స్మాల్ ఎన్ అనుకుంటూ కంప్లీట్ చేయాలి. ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయండి. ఓకే, ఈ విధంగా మీరు NL, సో ఈ అక్షరాలన్నీ కూడా పిల్లలకి దిద్దడము, రాయడము ప్రాక్టీస్ చేయించండి. ఓకేనా? అంటే ముందు కాగితం మీద చూపించినట్టుగా 2 లైన్లు గీయాల్సిన అవసరం లేదు. పిల్లలు 1 లైన్ గీస్తే చాలు. 1 లైను ఏదైతే పద్ధతి ప్రకారంగా గీయాలో ఆ విధంగా నేర్పిస్తే చాలు, నేర్చుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ మనము కథలోకి వెళ్దాము. చీమా పావురం కథ. ఒకసారి స్క్రీన్ మీద చూస్తూ ఉండండి. చీమా పావురం కథ. సో ఈ చీమా పావురం కథలో మనము మీకందరికీ కూడా కొన్ని చిత్రపటాలు చూపిస్తూ ఉన్నాను. పిల్లలు ఈ చిత్రపటాలు చూడండి. మీకందరికీ చీమా పావురం కథ తెలుసు కదా? మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ముందుగా ఈ చిత్రపటంలో ఏం కనిపిస్తూ ఉంది మీకు? ఒక చీమ నీళ్ళల్లో పడిపోయింది కదా. ఒక చీమ నీళ్ళల్లో పడిపోతే అప్పుడే రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉంటే పావురము చూసింది. చూసి పక్కనున్న చెట్టుకున్న ఆకును తెంపి తీసుకొచ్చి చీమ దగ్గర వేసింది. చీమ దగ్గర వేసి చెప్పింది పావురం. ఏమని చెప్పింది? చీమ చీమ, నువ్వు ఆ ఆకు మీద ఎక్కితే నువ్వు మునిగిపోకుండా రక్షించబడతావు. తర్వాత ఆకు నెమ్మదిగా నది ప్రవాహానికి పక్కకు ఒడ్డుకొచ్చేస్తుంది, నువ్వు రక్షింపబడతావు అని పావురం చెప్పింది. చీమ ఏం చేసింది? వెంటనే ఆకు మీదకి ఎక్కేసి ఇలాగా
ప్రవాహానికి ఒడ్డుకు వచ్చేసింది. ఆకు మీద ఎక్కి ఒడ్డుకు వచ్చింది. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆకు మించి దుమ్కేసి బయటికి వచ్చి పావురంతో, థ్యాంక్స్ పావురము, నువ్వు నన్ను రక్షించావు, మన ఇద్దరము ఫ్రెండ్స్గా ఉందాము అనేసి అప్పటి నుంచి పావురము చీమ కూడా ఫ్రెండ్స్గా చక్కగా మాట్లాడుకుంటూ ఉండేటిది అప్పుడప్పుడు. అయితే ఒకరోజు ఇంకొక చిత్రపటం చూపిస్తాను నేను ఇక్కడ. ఈ చిత్రపటం చూద్దాం. ఒకరోజు ఏమైంది, ఒక వేటగాడు అడవి లోపలికి వచ్చాడు. అయితే ఈ పావురం చూసారా, ఈ పావురం ఏం చేస్తుంది, చెట్టు మీద ఉండి అటు పక్కకు ఎక్కడో చూస్తూ ఉంది. అక్కడ ఉన్న వేటగాడిని చూడలేదు, గమనించలేదు పావురము. వేటగాడు పావురాన్ని చూసి, అబ్బా దొరికింది నాకు పావురము, దీన్ని కొట్టేస్తాను అనేసి చూసారా బాణం ఎక్కుపెట్టి పావురాన్ని కొడదామని గురి చూసుకుంటూ ఉన్నాడు. ఈలోగా అక్కడే చీమ ఉంది. చీమ వేటగాన్ని చూసింది. వేటగాన్ని చూసి పరిగెత్తుకుంటూ వేటగాని దగ్గరికి వచ్చేసింది అన్నట్టు. వచ్చేసి కాలు దగ్గరకు వచ్చి ఠకీమని కుట్టింది, గట్టిగా కుట్టింది. చూసారా ఇక్కడ గట్టిగా కుట్టింది కాలు మీద. కుట్టేసరికల్లా వేటగాడు కుట్టితే ఏమవుతుంది, నొప్పిలేస్తుంది కదా, బాణం గురి తప్పిపోయింది అన్నట్టు. వంగేసరికల్లా బాణం గురి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది. అబ్బా అనేసి కాలు వైపు చూసుకుంటూ ఉన్నాడు. ఈలోగా పావురం అది గమనించి చక్కగా ఎగిరి పారిపోయింది అన్నట్టు. పారిపోయి ఆ విధంగా చీమ పావురాన్ని రక్షించింది. ఇది కథ. మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మీరేం చెయ్యాలి, ఈ కథల్లో మీకందరికీ మామూలుగా సీక్వెన్స్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న చిత్రపటాలను చూసుకుంటూ మొట్టమొదట ఏ కార్డు పెట్టాలి, కథ చెప్పుకుంటూ ఒక్కొక్క కార్డు మీరు పెడతా ఉండాలి. పెడతారు కదా, ఒక్కొక్క కార్డు పెడతా ఉండాలి. ఫస్ట్ ఏమొచ్చింది చూసారా, సరే ఫస్ట్ నేనే పెట్టేశాను. ఫస్ట్ ఏమొచ్చింది పిల్లలు, ఇదేనా, చీమ మునిగిపోతూ ఉంటే పావురము ఆకు వేసి రక్షించింది కదా. తర్వాత ఏమైంది, తర్వాత ఏ కార్డు వస్తుంది, చూడండి ఇందులో ఏ కార్డు వస్తుంది. మొదటి కార్డు ఇది కదా, తర్వాత కార్డు ఇది. ఓకే సరే, తర్వాత కార్డు ఇది. ఏమైంది, చీమ ఆకెక్కేసి ఒడ్డుకొచ్చింది. తర్వాత ఏ కార్డు వస్తుంది, తర్వాత ఇందులో ఏ కార్డు వస్తుంది కథలో, కథ చెప్పండి మీరు చెప్పుకుంటూ తర్వాత ఏమొస్తుందో చెప్పాలి. అంటే పిల్లల చేత అంగన్వాడీ కేంద్రంలో మనం సీక్వెన్స్ కార్డ్స్ పెట్టించేటప్పుడు పిల్లలు కార్డ్స్ చేతిలో పట్టుకొని ఒక్కొక్క చిత్రపటాన్ని గుర్తిస్తూ సీక్వెన్స్లో ఆ క్రమ పద్ధతిలో కార్డు పెడుతూ కథ చెప్తూ కార్డు తర్వాత ఇంకే కార్డు వస్తుంది అనుకుంటూ పెట్టుకుంటూ కథ చెప్తూ ఉండాలి. సరే తర్వాత ఏమొచ్చింది, నెక్స్ట్ కార్డు ఇదేనా. తర్వాత పావురం అక్కడ కూర్చొని ఉంటే వేటగాడు గురి చూస్తూ ఉన్నాడు పావురాన్ని కొట్టేయడానికి. తర్వాత ఏంటి ఏమైంది, చీమ వేటగాన్ని చూసి కుట్టింది కదా, కుట్టగానే బాణం గురి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇదేనా కార్డు, చూద్దామా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సరిగ్గా పెట్టామా ఈ కార్డ్స్ అన్నీ సరిగ్గా పెట్టామా. మళ్ళొకసారి మీరు ఒక క్షణం కథ చెప్పండి. చీమ నీళ్ళల్లో పడిపోతే పావురం ఆకు వేసి రక్షించింది. ఆకెక్కి చీమ ఒడ్డుకొచ్చేసింది. తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరోజు వేటగాడు అక్కడ పావురాన్ని చూసి గురి చూసి బాణంతో కొట్టడానికి ప్రయత్నిస్తుండు. చీమ చూసింది, కాలు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది, కాలుని కుట్టింది, వేటగాడి కాలును కుట్టింది. బాణం కాస్త గురి తప్పిపోయింది, పావురం ఎగిరిపోయింది. ఈ విధంగా చీమ పావురాన్ని రక్షించింది కదా. సో సీక్వెన్స్ కార్డ్స్ పెట్టడం అనేది కూడా మనము అభివృద్ధి సూచికలలో, పిల్లల అభివృద్ధి సూచికలలో కూడా మనము ఒక అంశంగా ఉంది.
మీరందరూ ఈ మధ్యన మీకు అభివృద్ధి సూచికలు చూపిస్తూ ఉన్నాం. 3 నుండి 4 సంవత్సరాల పిల్లలైతే 3 కార్డులు వరుస క్రమంలో పెట్టాలి. 4 నుండి 5 సంవత్సరముల పిల్లలైతే 5 కార్డులు వరుస క్రమంలో పెట్టాలి. ఆ వరుస క్రమంలో కథ చెప్తూ పెట్టాలి. ఇది ఒక విధానం. కథ చెప్పే విధానంలో అంటే కొద్ది రోజులు మనం కథ చెప్పిన తర్వాత పిల్లల చేత కథ చెప్పిస్తూ ఉండాలి. అంటే ఇన్ని రోజులు పిల్లలు కథ నేర్చుకుంటారు, ఆ తర్వాత పిల్లలే కథ చెప్తూ ఉంటారు. సో ఆ పిల్లలు కథ చెప్పే క్రమంలో ఇది సీక్వెన్స్ కార్డ్స్ ఉపయోగిస్తూ కథ చెప్పడము ఒక విధానం. ఓకే, సో మీ దగ్గర అంగన్వాడీ టీచర్ల దగ్గర ఈ కథల కార్డులు ఉన్నాయి. మీరంతా కూడా వీలైతే కథల కార్డులు తయారు చేసుకొని పిల్లల చేత ఈ కథ క్రమపద్ధతిలో పెడుతూ కథ చెప్పించండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ భాషా పరిచయంలోనే మనము కొత్త అక్షరం నేర్చుకుందాం ఈరోజు. కొత్త అక్షరము పి అక్షరము శబ్ద పరిచయము మనకు సరళ ఇన్స్ట్రక్టర్ గారు పి అక్షర శబ్ద పరిచయం చేస్తారు. ఆంగ్ల భాషా పరిచయంలో ఇప్పుడు మనము పి అక్షరాన్ని గురించి నేర్చుకోబోతున్నాము. దీంట్లో మామూలుగా మనము నేర్చుకుంటున్నాము కదా, 3 విధాలుగా అక్షర శబ్ద పరిచయము, అక్షర ఆకార పరిచయము, తర్వాత అక్షరాన్ని దిద్దటం లేదా లెటర్ రైటింగ్ ప్రాసెస్లో దిద్దటం అనేది ఒక పద్ధతి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ అక్షర శబ్ద పరిచయంలో మనకి 2 విధాలుగా మనం చెప్తున్నాము. చెప్పటం ఒకటి, టెలిఫోన్ ఆట అనేది. అయితే ఇప్పుడు ఈ అక్షర శబ్ద పరిచయం పిల్లలకి ఎందుకు అవసరమో అని మనము అనుకోవచ్చు. పిల్లలకి ఊరికనే వీళ్ళు శబ్ద పరిచయాలు, ఆకారాలు అవి ఇవి అనుకుంటూ చెప్తున్నారని. దయచేసి ఆ ఇంపార్టెన్స్ వినండి. మనకి భాష అనేటువంటిది కొన్ని పదాల కలయిక వల్ల మనము ఆ భావాలను వ్యక్తం చేస్తాం కదా. ఈ పదాలు మనము మాట్లాడేటప్పుడు ఆ పదాలు కొన్ని లెటర్స్ అంటే వర్డ్స్, కొన్ని లెటర్స్ అంటే అక్షరాల ద్వారా మనము పదాలను రాస్తాము. ఈ అక్షరాలకి ఎట్లా రాస్తాము, మనకి అక్షరం ఎలా తెలుస్తుంది అని అంటే దాని సౌండ్ వల్ల మనకి తెలుస్తుంది, అంటే శబ్దం వల్ల తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ప్రతి దానికి కూడాను అంటే ఒక్కొక్క అక్షరం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనం నేర్పించేటప్పుడు ఈ విధంగా మనము శబ్ద పరిచయంతో నేర్పిస్తాం. సో ఆ వర్డ్లో ఉన్నటువంటి ఆ అక్షరాలు ఎట్లాగైతే మనము నేర్పించాలంటే ఈ శబ్ద పరిచయంలో మనం ఇప్పుడు చెప్పడం ద్వారా చూస్తున్నాం. చూడండి, అంగన్వాడీ టీచరు ఎప్పుడు కూడా ఫ్లాష్ కార్డ్స్ ముందుగానే రెడీగా చేసి పెట్టుకోవాలి, తీసి పెట్టుకొని ఆ తర్వాత పిల్లవానికి ఒక్కొక్క కార్డు ఇలా చూపిస్తూ చెప్పటం, అంటే పిక్చర్ చూపిస్తున్నాం మనం. ఈ పిక్చర్ చూపిస్తుంటే ఏమవుతుంది అని అంటే మంచిగా వాళ్ళకి బాగా కళ్ళకి కట్టినట్టు ఉంటుంది, గుర్తుండిపోతుంది. సో ఇక్కడ ఒక పిక్చర్ చూస్తున్నాము, ఒక్కొక్క బిడ్డకు చూపిస్తున్నాం. ఒక్కొక్క బిడ్డకు చూపించటంలో ఉద్దేశం ఏంటి, ప్రతి ఒక్క బిడ్డ ఈజ్ ప్రెషస్ కదా, మనకి ఒక బిడ్డ కూడా మనకి ఆ గొప్ప అన్నమాట. సో ఒక్కళ్ళని కూడా కాదనకుండా ప్రతి బిడ్డకి ఈ విధంగా ఒక్కొక్క పిక్చర్ ఇచ్చి ఎక్స్పీరియన్స్ చేయించాలి. చూసి అది ఏంటో పక్షి ఏంటో అంటే ఆ చిత్రం ఏంటో గుర్తుపట్టి తర్వాత ఆ పదం ఏంటో గట్టిగా బిడ్డల చేత పలికించాలి. సో ఈ విధంగా ఇప్పుడు సపోజ్ ఇది పికాక్ ఉందనుకోండి, ఈ విధంగా చూపించి ఇది ఏంటి అని బిడ్డని అడగాలి. అడిగినప్పుడు బిడ్డ ఏం చెప్తాడు, నెమలియానో ఏదో ఒకటి చెప్తాడు. సో చెప్పినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేటువంటిది టీచరు చెప్పాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు బిడ్డ పలుకుతాడు కదా పికాక్ అని. సో దాంట్లో మొదటి అక్షరం ఏమి వినిపించింది, మొదటి శబ్దం ఎట్లాగా పికాక్ కదా. సో ఆ శబ్దం ఏమైతే వినిపిస్తుందో ఆ శబ్దాన్ని బట్టి అక్షరం మనకి ఇంకా ఫ్యూచర్లో మనము నేర్పించేటప్పుడు చెప్తామన్నమాట. సో ఫస్ట్ ఈ శబ్ద పరిచయం అనేటువంటిది ఆ విధంగా బిడ్డకి మనం పరిచయం చేస్తున్నాము. సో పి అక్షరానికి సంబంధించిన అంటే మనము చిత్రాలు మొదటగా చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది మనకి గుర్తుపట్టారా, మనము రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఇక్కడ అక్కడక్కడ ఏముంటాయి, ఇట్లా ఈ బాక్సెస్ ఉంటాయి కదా, వీటిని ఏమంటాము పిల్లలు, పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉంటాయి. తర్వాత అక్కడక్కడ మధ్యలో ఈ బాక్సులు పెట్టుంటాయి అన్నమాట. వీటిని మనము పోస్ట్ బాక్స్ అంటాం. ఏమంటాము, పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్ అంటే తపాలా పెట్టే, ఓకేనా. లెటర్స్ మనము ఇక్కడ నుంచి వేస్తాము లోపలికి. ఓకే, మన ఊరు అనేటువంటి సంభాషణలో మీకు చూపించారు పోస్ట్ బాక్స్. సో ఈ పోస్ట్ బాక్స్
పోస్ట్ బాక్స్లో మొదటి సౌండ్ ఏమి వినిపించింది? పో. పో ఏం వినిపించింది? పో. పో కదా, పో. ఓకే, ఈ విధంగా అక్షర సౌండ్ శబ్దాన్ని మనము పిల్లలకి పరిచయం చేస్తున్నాము. ఈ ప అని వచ్చినప్పుడు పి వస్తుంది అనేటువంటిది తర్వాత మనము నేర్పిస్తాం బిడ్డలకి. ఓకేనా? అలాగనే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? చూసారా? ఎప్పుడన్నా గమనించారా? ఎక్కడ చూస్తున్నారు మీరు వీటిని? మనం అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఊరి చివర్లలో అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటుంది కదా. దీన్ని ఏమంటాం మనము? పికాక్ అంటాం. ఏమంటాము? నెమలి. తెలుగులో దీన్ని పికాక్ అంటాం. పికాక్. పికాక్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? పో. పో. సెట్ అగైన్. పో. 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 ఓకే, ఆ తర్వాత చూడండి, గమనించారా? దీన్ని పిగ్ అంటాం. ఏంటి? పంది అంటాం తెలుగులో. వరాహము అని కూడా దీనికి పేరు. సో దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? పిగ్. సెట్ అగైన్. పిగ్. ఈ పదాలు గట్టిగా పలికించాలి పిల్లల చేత. పిగ్. సెట్ అగైన్. పిగ్. పిగ్. పిగ్లో మొదటి అక్షర శబ్దం పో. పో. ఈ పదవులో నుంచి మధ్యలో నుంచి మనము పలుకుతాం. పో. పో. సెట్ అగైన్. పో. ఇక్కడ చూడండి, ఎప్పుడన్నా చూసారా దీన్ని? ఇది ఏమంటాము? పెంగ్విన్. పెంగ్విన్ అంటాం. ఇది కాళ్ళపై నడిచేటువంటి సముద్రం దగ్గర ఉండేటువంటి పక్షి అంట. దీని పేరు సముద్రం దగ్గర కనపడే పక్షి. ఇది కాళ్ళతో నడుస్తుంట. మామూలు పక్షులు పైకి ఎగురుతాయి కదా, అలా కాదు. ఈ పెంగ్విన్. సేట్ అగైన్ చిల్డ్రన్. దీన్ని ఏమంటాము? పెంగ్విన్. 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 పెంగ్విన్లో మొదటి అక్షర శబ్దం పో. పో. సేట్ అగైన్. పో. ఓకే, చూడండి, ఇది గుర్తుపట్టేశారు కదా. ఏంటిది? మొక్క కదా. ఏమంటాము? మొక్క. ఇంగ్లీష్లో ప్లాంట్. ఏమంటాము? ప్లాంట్. ప్లాంట్లో మొదటి అక్షర శబ్దం పో. పో. ఓకే, ఇక్కడ చూడండి, గుర్తుపట్టేశారా? చిలుక. ఏమంటాం దీన్ని? చిలుక. ఇంగ్లీష్లో ప్యారెట్ అంటాము. ఏమంటాము? ప్యారెట్. సెట్ అగైన్. ప్యారెట్. ప్యారెట్లో మొదటి అక్షర శబ్దము, ఇక్కడ శబ్దము మనం గమనించాలి. పో. పో. సెట్ అగైన్. పో. పో. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? గుర్తుపట్టారా? వంటగదిలో అమ్మ వంట చేస్తూ ఉంటుంది కదా, కూరలు, ఆమ్లెట్స్ అన్నీ దీంట్లో వేస్తుంటారు. దీన్ని మనము పాన్ అంటాం. ఏమంటాము? పాన్. అంటే కూరలు వండేటువంటి వంట చేసేటువంటి పాత్ర. ఓకేనా? దీన్ని పాన్ అంటాం. చెప్పండి, పాన్. పాన్. ఓకే, పాన్లో మొదటి అక్షర శబ్దం పో. పో. ఈ విధంగా పో అని వస్తే అక్షరం పి అని లాస్ట్లో పిల్లలకి మనము చెప్పవచ్చు. సో ఈ పదాలన్నిటితోటి మీరు ఈ రోజున టెలిఫోన్ ఆట పిల్లల చేత ఆడించండి. పి అక్షరానికి సంబంధించిన పదాలను పరిచయం చేస్తూ ఉండండి. సరే, ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.